'వనవీర' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఇంక ఈ సినిమాలో ఉన్న లైన్ అయితే అస్సలు స్ట్రాంగ్‌గా లేదు. ఇంక దాన్ని స్ట్రాంగ్‌గా చెప్పడానికి కూడా ట్రై చేయలేదు. సింపుల్‌గానే చెప్పుకుంటూ వెళ్లారు. ఇంక సినిమాలో ఉన్న లైన్ ఎలా ఉంటదంటే 'ఆంజనేయులు' సినిమాలో ఉన్న లైన్ లాగే ఉంటది. ఇంకా ఆ లైన్‌ని ఆ లైటర్ వెర్షన్‌లో చెప్పుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తది. అది ఎక్కడ మరీ బోరింగ్‌గా అనిపించలేదు. అలాగని బావుంది అనిపించేలాగా కూడా అనిపించలేదు. అలా పర్వాలేదన్నట్టుగా వెళ్ళిపోయిన ఫీలింగొచ్చింది. సినిమా స్టార్టింగ్‌లో 'వనవీర' అనే కాన్సెప్ట్ చెప్పడం బావుంది. అది చూసినప్పుడైతే సినిమా చాలా గ్రాండ్‌గా ఉంటది, బావుంటదనే ఫీలింగొచ్చింది. ఇంకక్కడ ఏం చెప్పారంటే రావణుడు లాంటోడు పుడతా ఉంటాడు. అప్పుడు అతన్ని అంతం చేయడానికి 'వనవీర' లాంటోళ్ళు వస్తారన్నట్టుగా చెప్పారు. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం విలన్ బాగా స్ట్రాంగు అన్నట్టుగా అనిపించలేదు. మనం రెగ్యులర్‌గా చూసే సినిమాలో ఎమ్మెల్యే అవ్వాలనుకున్నవాడు ఎలా ఉంటాడో, అవ్వడం కోసం ఏమేం చేద్దాం అనుకుంటాడో, అలానే ఉన్నట్టుంటాడు. కానీ వాటిని చూపించాల్సినంత స్ట్రాంగ్‌గా చూపించినట్టు కూడా ఉండదు. ఇంక వాడు చేసే దారుణాలను ఆపడం కోసమే హీరో వచ్చాడు అనేలాగా ఫీలింగ్ కూడా రాదు. హీరో తన బైక్ కోసం అన్నట్టుగా విలన్ దగ్గరికెళ్లి చేరతాడు. ఇంకక్కడ బైక్ అనే ఎమోషన్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్టుండదు. ఇంక అలానే పర్వాలేదనిపించే సీన్స్‌తో ఇంటర్వల్ దాకా సినిమాని తీసుకెళ్ళిపోతారు. అలా ఇంటర్వల్ దగ్గరికెళ్ళి ఒక ఫైట్ వస్తది. ఆ ఫైట్ అయితే చూడడానికి బావుంది. కానీ ఆ ఫైట్ స్టార్ట్ అవ్వడానికి గల రీజన్ ఏంటనేది సరిగ్గా అర్థం కాలేదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే హీరో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడనే విషయం చెప్తారు. అదైతే కొంచెం సిల్లీగా అనిపించింది. ఆ విషయంలో విలన్ చేసింది తప్పే. కాకపోతే 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి రావడం అనేది కొంచెం సిల్లీగా ఉంది. ఇంకా అలాంటి సిల్లీ రీజన్‌లు పెట్టుకొని హీరో ఏదో ఉద్ధరిస్తున్నట్టు చేస్తుంటే చూడడానికి అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదు. అలాగే అక్కడొచ్చే సీన్స్ కూడా రెగ్యులర్‌గానే ఉంటాయి. కొత్తగా ఏమి అనిపించవు. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి హీరో ఇదంతా చేయడానికి అసలు రీజన్ ఇదని చెప్తారు. అలా చెప్పినప్పుడే 'ఆంజనేయులు' సినిమా గుర్తొచ్చింది. అది అంత అలాగే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేదు. అది సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లోనే చెప్పుకొనుంటే హీరో చేసే పనులు కొంచెం స్ట్రాంగ్‌గా అనిపించేవేమో అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపటికి ఆమని గారు హీరో చేస్తున్న పనులకి చిరాకొచ్చి "నువ్విక్కడి నుంచి ఎళ్ళిపోరా" అని చెప్పుద్ది. కానీ లాస్ట్‌లో మాత్రం ఆవిడే ట్విస్ట్ రివీల్ చేస్తది. అదెందుకో కన్విన్సింగ్‌గా చూపించలేదనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌ని కూడా రొటీన్‌గా ఎక్కడ ప్లాన్ చేయాలో అక్కడే ప్లాన్ చేశారు. ఇంక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఈ సినిమా లాస్ట్‌లో ఒక హీరో ఎంట్రీ ఉంటదని చెప్పారు. అది ప్రమోషన్‌ల కోసం చెప్పుకున్నారేమో గానీ, ప్రమోషన్‌లో చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. అలాగే సినిమాలో ఆ క్యారెక్టర్ చెప్పుకునేలా కూడా లేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరో, ఈ మిగతా వాళ్ళు కూడా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. అలాగే సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉన్నాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే స్ట్రాంగ్‌గా అనిపించే కంటెంట్ కానీ, ఎమోషన్స్ కానీ ఉండవు. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే హీరో క్యారెక్టరైజేషన్‌తో అలా అలా ఎళ్ళిపోద్ది. ఇంక సెకండ్ హాఫ్‌లో కూడా ఎలక్షను, పోటీలంటూ వచ్చే సీన్స్ రెగ్యులర్‌గా అనిపిస్తాయి కానీ, అలా చూస్తూ ఉంటే ఎళ్ళిపోతాయి. ఇలాంటి సినిమాని చూద్దాం అనుకుని ఎవరైనా అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.